వంగవీటి రంగా వారసురాలు ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందా? రంగా ఆశయాలను సాధిస్తుందా? ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశంతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు ఉండబోతోంది? వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించింది రంగా కుమార్తె ఆశా కిరణ్. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తారని తెలిపారు. పబ్లిక్ లైఫ్ కి కొంతకాలంగా దూరంగా ఉన్నారని, ఇకపై కంప్లీట్ గా తన జర్నీ పబ్లిక్ లోనే ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. రాధా రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను వస్తున్నానని తెలిపారు ఆశా కిరణ్. నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకల్లో రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగా మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి వాళ్ళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను నుంచుంటానని చెప్పి. రాజకీయాల్లోకి వంగవీటి రంగా వారసురాలు ఎంట్రీ ఇస్తున్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్. ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా సంబంధించిన వారసురాలు అని కూడా చెప్పుకోవచ్చు. రాధాకి చెల్లెలైన కిరణ్ ఆశా కిరణ్ ఈ రోజు మళ్ళీ రాజకీయాల వైపు వస్తున్నట్లుగా ఆవిడ స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత రాజకీయాల్లో హాట్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కన రాధా టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆశా కిరణ్ ఇటు ప్రయాణం చేస్తుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. అయితే రాధారంగా మిత్రమండలి ఎప్పటి నుండో ఉంది కాబట్టి వాళ్ళ సలహాల మేరకు ఎలా వెళ్ళాలి, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా చర్చ అయిన తర్వాత కానీ బయటికి చెప్పడం అనేది ఇప్పటికైతే చెప్పడం జరిగింది. అయితే మరో పక్కన తను కూడా ఒక కీలకమైన వ్యాఖ్య అయితే చేసింది. ఇద్దరు దారులు వేరైనా సరే రంగా ఆశయాల మేరకు మా ప్రయాణం ఉంటుంది అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంట్లో వైసీపీ తరఫు నుండి ప్రయాణం చేస్తారనేది కూడా ఒక కీలకంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు కొంత హాట్ గా మారే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. Right, thank you Jacob, thanks for the update.